शिवाय गुरवे नमः। 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 నమస్కారం. शिवाय गुरवे नमः। సర్వానికి అధిష్టానము ఆయనే, అందులో ఏ సందేహము లేదు. ఏది ఉన్నదో దానికి యజమాని ఆయనే. అది నేను సంపాదించాను, ఈ డబ్బు, ఈ ఇల్లు, ఇవన్నీ మీరన్నా అసలు యజమాని అతనే. అంటే మీరు దొంగ యజమాని అనేది గుర్తుపెట్టుకోండి. అది మీది ఎప్పటికీ కాదు అసలు. ఆయన అనుగ్రహించటం వల్ల, ఎలా అయితే ఒక ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో మీరు డబ్బు చెల్లించి అద్దెకుంటున్నారు, అది మీ ఇల్లు అని మీరు చెప్పలేదు. మీరు ఉన్నన్నాళ్ళు ఒట్టిగా అంటారు ఇది అని, కానీ అది మీ స్వంతం కాదు. అదే విధంగా పరమాత్మకి మీరేమి చెల్లించట్లేదు. ఆ పరమాత్మ అనుగ్రహంతో సరేరా ఇది నువ్వు వాడుకో, నువ్వు బతుకున్నన్నాళ్ళు అన్నాడు. తేడా అదే, ఇంకేమీ లేదు. కాబట్టి ఇక్కడ సర్వము ఆ పరమాత్మదే. నేను కేవలము దానిని ఆయన అనుగ్రహం వల్ల వాటిని వాడుతున్నాను, ఇది నా దగ్గరకు వచ్చింది అన్న ఈ వినయ భావం ఎవరికైతే ఉంటుందో వాడికి ఆ సర్వస్వ శరణాగతి పొందటం పెద్ద కష్టంగా. దోషాలు తెలుసుకుని ఆ దోషరహితంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు అదే సర్వస్వ శరణాగతి. దోషాలను గుర్తించటం వేరు, గుర్తించి మరలా చెయ్యకుండటం అనేది అసలైనది. అది సాధకుడి యొక్క ప్రథమ లక్షణంగా ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు చేశాను క్షమించండి అని మళ్ళీ చేయటం చేయకూడదు. అత్యంత జాగరూకతతో ఉండాలి. అది గురువు పట్ల చూపించవలసిన విధేయత. హనుమంతుడు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ అంటే మరి వారు దాటలేదు జబదారి, ఏది అదే చేశారు. అంటే వారికి తనకంటూ ఒక విడిగా ఆలోచన లేదు, వారికంటూ విడిగా ఒక ప్రపంచం లేదు, ఒక బాహ్యం అంటూ లేదు. నాది తర్వాత స్వామి కార్యం అని అనుకోలేదు. అందుకనే ఆయన దాసభక్తి, ఆయన చిరంజీవి అని అలా కీర్తింపబడ్డాడు. స్వామి కార్యం తర్వాతే స్వకార్యం అనుకున్నాడు. కాబట్టి వాళ్ళు కీర్తిపడ్డారు. వాళ్ళలో దోషాలు జరగాలి. ఇక్కడ నేను ఉండటం బట్టి దోషాలు జరుగుతాయి. గురువు ఉన్నారు, నేను ఉన్నాను. గురువు ఎప్పుడు నేను నా పనులు లేకపోతే నా ఇది అన్ని అయ్యాక గురువు అన్నప్పుడు దోషాలు జరిగాయి. ఆలోచన ఉన్నది అంటే జీవుడితో పట్టుకున్నారు గురువుని, బ్రహ్మానైనా సరే. అయితే ముందు జీవుడిగానే పట్టుకుంటారు, అందులో సందేహమే లేదు. పూర్ణంగా తెలియదు కాబట్టి బ్రహ్మం గురించి, అందులో దోషమేం లేదు. తెలియదు కాబట్టి తెలుసుకునే వరకు అది. కానీ ఎప్పుడైతే మరి అర్థమైందన్నారు, అర్థమయటం వేరు, అర్థమైన దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. కాబట్టి మీకు అర్థమైంది అన్నది విషయం కాదు, అసలు అర్థమైన దాన్ని ఆచరణలో పెడుతున్నారా లేదా అన్నది పాయింట్.
మీరు ఆచరణలో పెట్టినప్పుడు బోధ ఎంత అర్థమైందో మీరు చెప్పే ప్రయోజనం లేదు. అది ఎప్పుడూ చెప్పినట్టుగా వాచా వేదాంతమే అవుతుంది. కాబట్టి బోధ అర్థమైనది మీరు ఆచరణలో పెట్టినప్పుడే అది మీరు ఆ సిద్ధి పొందుతారు, లేదా ఆ లక్ష్యాన్ని చేరుతారు, ఆ సర్వస్వ శరణాగతి జరుగుతుంది. గురువు బోధ గురువుదే, మా ప్రపంచం మాదేనండి అన్నప్పుడు జరగదు. కేవలము వాచా వేదాంతమే. నా జీవితం ఇది అని ఎప్పుడైతే భావిస్తారో అది అత్యంత అజ్ఞానపూర్వకమైన జీవలక్ష్యం. అంటే లక్ష్యం ఏర్పరచుకుని గురువుని ఆశ్రయించిన తర్వాత నేను చెప్పాను, మీకంటూ జీవితం ఉండద్దని చెప్పటం లేదు, మీ అభిప్రాయాలు ఉండద్దని చెప్పటం లేదు. కానీ మీరు దేనికి గురువుని పట్టుకున్నారు, ఏ లక్ష్యం సాధించాలని అనుకుంటున్నారు, దేనికోసం దీక్షలు స్వీకరిస్తున్నాం అంటున్నారు, ఏది సాధన చేయగా మీలోని కొన్ని దుర్లక్షణాలు నశించే, వీటన్నిటినీ వదిలివేసి మరలా ఆ బాహ్యానికి మీరు, మరలా అంటే ఏం లేదులేండి, అప్పుడు ఉన్నదే, అంటే ఇంకా అందులోంచి బయటికి రాలేదు, ఆ ఇంపార్టెన్స్ నుంచి బయటికి రాలేదు. రెండుగా పెట్టారు, గురువు వేరు, నా ప్రపంచం వేరు. సమయం ఉన్నప్పుడో లేదా అంత ప్రాముఖ్యత లేని ఈ బాహ్య ప్రపంచం ఉన్నప్పుడో గురువు గొప్పవాడు అవుతున్నాడు మీ దృష్టిలో. ఎప్పుడైతే బాహ్యము ముఖ్యమైనది అయిందో అప్పుడు గురువుకి ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే మీరు రెండు పెట్టుకున్నారు, మీ అవసరాలు కానండి, మీ ఆలోచనలు కానండి, అది ఏదైనా కానివ్వండి, మీరు పక్క వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు అన్నారండి అందుకని అని. నేను ముందే చెప్పాను, ధైర్యం ఉండవలసిందే, లక్ష్యం ఏర్పడిన తరువాత ధైర్యం ఉండాలి. లక్ష్యం ఏర్పడినప్పుడు అక్కర్లేదు, కానీ లక్ష్యం ఏర్పరచుకున్నా అన్నారు, పొంది తీరాలి అన్నారు, దీక్షలు అన్నారు, అన్న తర్వాత ధైర్యం లేనప్పుడు లక్ష్య సాధన ఎలా? కాబట్టి మీరు రెండు పెట్టుకున్నారు, మీ ఆలోచన, మీ బుద్ధి, మీ ఇది దాన్ని, అంటే ఎప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇయ్యాలో తెలిసి ఇవ్వటం లేదు, మీరు ఇచ్చుకుంటున్నారు అంతే. అందువల్లనే దోషాలు జరుగుతాయి. ఒకరితో పరుషంగా మాట్లాడుతున్నారన్నా, అవమానంగా అన్నా, ఇంకోటన్నా, అప్పుడు మీరు బోధన ఎందుకు గుర్తు చేసుకోలేకపోయారు, ఎందుకు మీకు గుర్తు రాలేదు అంటే దీనికి ప్రియారిటీ లేదు కాబట్టి. ముఖ్యము ఇది కాదు. అందుకనే అహం బ్రహ్మాస్మి అనేది నామస్మరణగా చేయమన్నారు. అంటే ఆ స్మరణ ఎప్పుడు ఉండాలి, నేను బ్రహ్మముని అన్న స్ఫురణ ఆచరణలో పెట్టినవాడు నేను అనే దాన్ని లేసమాత్రంగా కూడా వాడు దరిచేరు. కాబట్టి నా బాహ్యము ఇది రెండుగా పెట్టుకున్నారు. రెండుగా ఉన్నన్నాళ్ళు మీరు విలీనం అవ్వలేదు. నది ఏకపాయగాన్ని చివరిలో ఎట్లా ప్రవహించినా వచ్చేసరికి ఒకటే దానిలో వచ్చింది కాబట్టి ఒకటిగా వస్తుంది అందులో. అది పాయలుగా విడిపోతే ఎక్కడో మధ్యలోనే అంతమైపోతుంది. నీరు డివైడ్ అయిపోయిన తర్వాత చివరి వరకు రాలేదు, కాబట్టి అది మధ్యలో ఎక్కడోనే ఆవిరైపోతుంది, అంత చివరి వరకు సముద్రం వరకు రాలేదు. మీరు అంతే, అనేకంగా ఉన్నారు మీరు. బాహ్యం పట్ల ఇంకా మోహం అనేది ఏదో, ఇక దానికి ఎన్ని పేర్లు పెడితే ఏమిటి, నశించేదానికి పేరే వ్యర్థం అంటుంది. ఐడెంటిటీ ఉండకూడదు అంటే ఐడెంటిటీ కోసం, ఆ దేహం కోసం తాపత్రయం. దేహానికి ఏమిటండి పుణ్యము పురుషార్థం. అలా దేహ ప్రాముఖ్యత సరే. ఒకటి ఏంటి స్పష్టం, బ్రహ్మంకి ప్రాముఖ్యత లేదు అనేది పరమ స్పష్టం. గురువు బోధల కనండి, గురువు చెప్పే దానికనండి, దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు అనేది పరమ స్పష్టం. వేరే ఏమీ లేదు, కేవలం ఇదే. ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళకి అన్నీ అక్కడికే వస్తాయి.
అంటే అన్ని సానుకూలంగానే అంటే వాడు దేని గురించి పరిగెత్తక్కర్లా, అంటే కారణాలను వెతుక్కోవటం కాదు, కారణాలు చెప్పనవసరం లేనట్టుగా వాడి యొక్క కార్యములన్నీ జరిగిపోతాయి, అవి బాహ్యమైన. వాడి యొక్క లక్ష్య సిద్ధి జరుగుతుంది. జనక మహారాజు ఆ సందేహం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సర్లే ఎప్పటికో అప్పుడు తీరుతుందిలే అనుకోలేదు. దాని గురించి అనేక మంది గురువులను పిలవటం, వారి ప్రవచనాలు వినటం చేశాడు. ఆ ప్రయత్నం అతను చేశాడు కాబట్టే అష్టావక్రులు వారు వచ్చారు. ఆ ప్రయత్నం చేయకపోతే అష్టావక్రులు లేదు, ఆ బోధ లేదు, అతనికి ఆ జీవ బ్రహ్మైక్యము లేదు. అంటే నిరంతర ప్రయత్నం ఉన్నవాడికి లభిస్తుంది, కానీ ఏవో కారణాలు, నశించే కారణాల పట్ల ప్రాముఖ్యతను చూపించే వారికి ఎలా, వారికి ఈ యొక్క శరణాగతి లభించదు. శరణాగతి లేవంటే వాళ్ళకి రాదు. శరణాగతి ఎలా వస్తుంది? శరణాగతి అనేది గురువు ఇవ్వటం కానీ పరబ్రహ్మం ఇవ్వటం కానీ జరగదు. నీవు ఎప్పుడైతే నీ ప్రయత్నం చేస్తావో, బోధ అర్థం అయ్యింది అంటున్నావు కదా, ఆ బోధని నువ్వు ఎప్పుడైతే ఆచరణలో పెట్టడానికి నీ వంతు ప్రయత్నం, తృణమో ఫలమో కాదు, నీ సర్వశక్తులు అని చెప్పబడ్డాయి, నీ యొక్క ప్రయత్నం అక్కడే ఉండాలి అని చెప్పబడింది. బాహ్యంలో నీ ప్రయత్నం అక్కర్లేదు రాని, దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. బాహ్యంలో మీరు పొందిన వాటికి మీ ప్రయత్నం లేకుండా మీరు ఉద్యోగాలు కూడా పొందారు. అలాగే ఎక్కడ ప్రయత్నం చేయాలో మీరు అక్కడ ప్రయత్నం చేస్తే గురువు అనుగ్రహము ప్రవాహంలాగా వస్తుందని చెప్పారు. మిమ్మల్ని దోషరహితులుగా అంటే మీరు ఆ దోషరహితులుగా ఉండడానికి మరలా దోషం మిమ్మల్ని చేరకుండా ఉండే కవచం ఏర్పడతాడు గురువు. కానీ మీకు శరణాగతే లేనప్పుడు, గురుబోధ వేరు, నేను వేరు, నా ప్రపంచం వేరు అనుకున్న వారికి గురువు ఎందుకు రక్షణ కవచగా ఉంటాడు? ఉంటాడు. కేవలం బాహ్య కోరికలు తీరుతూ ఉంటాయి అంతే. ఎందుకంటే పట్టుకున్నారు కాబట్టి. గురువుకి అవన్నీ లేవు, పరమాత్మ కూడా అదంతా ఏం లేదు. సరే ఏదో అంటాడు. శరణాగతికి పొందిన వారి కోరికలే తీరుస్తానని గురువు అనుకోలేదు, ఎందుకంటే గురువుకి అలాంటి భేదభావం లేదు కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే నీవు గురువు బోధని ఆచరణలో పెడతావు, పూర్తిగా పెట్టాలి, ఒక రోజు పెట్టి ఒక రోజు పెట్టగా, కొంత పెట్టి కొంత పెట్టగా కాదు. ఎక్కడ ఆ నామస్మరణ చేస్తున్నో, గురువునే స్మరణ చేస్తున్నో, నువ్వు ఒక పని చేసినప్పుడు దానిలో దోషాలు జరగవు. అలా కాకుండా నేనుతో పనులు చేసినప్పుడు దోషాలు జరిగి తీరుతాయి. ఎందుకంటే నువ్వు నీ బుర్రకు అనుగుణంగా అక్కడ పని చేస్తావు, నీ బుర్ర ఏం చెప్తుందో అదే చేస్తావు, దానికి ఏవో కారణాలు అవన్నీ వదిలేసి. అలా కాకుండా గురుస్మరణ అనండి, నామస్మరణ అనండి, నామస్మరణ గురుస్మరణ రెండు ఒకటే. అది చేస్తూ ఉన్నావో అప్పుడు ఈ నేను లేదు అక్కడ. నేను లేనప్పుడు పని సక్రమంగా జరుగుతుంది, అది మీ ఇంట్లో అయినా గురువు ఇంట్లో అయినా సరే. లేదనుకోండి ఇంకా చెప్పక్కర్లేదు ఎలా జరుగుతుంది. బోధని ఆచరణలో పెట్టి తీరేసి మొదట ఇది చేసుకుంటాను, ఎందుకంటే నా ఆయుష్ ఎంత ఉందో నాకు తెలియదు, ఆయుష్ సంగతి పక్కన, అసలు శరీరం తర్వాత సహకరిస్తుందో లేదో తెలియదు అన్న పాయింట్ ఎవరు ఒప్పుకోరు. ఎన్నో చూస్తున్నారు ప్రపంచం, అయినా సరే అలాంటప్పుడు మరి దోషాలు జరిగే తీరుతాయి. శరణాగతి దొరకందే మోక్షం ఎలా లభిస్తుంది? కాబట్టి అన్నీ కూడా నాశనం అయినవి, ఆ నాశనానికే ప్రాముఖ్యత. పరమాత్మకి పుట్టుక లేదు, గిట్టుట లేదు. సకల జగత్తునకు మున్ముందు అనగా ఆది కారణమై ఉండేది ఆ పరమాత్మయే, అందులో అసలు ఏమీ సందేహం లేదు, ఉన్నది అది మాత్రమే. మహర్షులు ఆ పరమాత్మని గుర్తించారు కాబట్టి వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు.
జీవుడి బ్రతుకు ఈ దేహేంద్రియాదులకు మనస్సునకు అహంకారమునకు వశమై నడుస్తాయి. జీవుడు అంటే అజ్ఞానంగా ఉన్నవాడు. ఈ బోధలు జ్ఞానం ఎంత చెప్పినా సరే పక్కన పెట్టేయండి. అంటే పెట్టేస్తున్నారని ఉద్దేశం. పెట్టేయండి అంటే మిమ్మల్ని పెట్టమని నేను అంటలేదు, మీరు పెట్టేశారు. బ్రతుకులు దేహ ఇంద్రియాదులకు మనస్సునకు అహంకారమునకు వశమై నడుస్తుంది. నేను పుట్టిగిట్టే ఈ దేహం కాదు, ఆ పరమాత్మ తత్వమే నేను అని, నేను పూర్ణుడను అని తెలుసుకొని జీవనయాత్రను సుఖశాంతులతో కొనసాగిస్తే ఇప్పుడే ఇక్కడే ముక్తి. ఆ సెకనే జనక మహారాజ్ చెప్పింది అదే. ఎలా సాధ్యం అన్నాడు ఆయన. అది ఆయన నిరూపించారు, ఆచరణలో పెట్టారు. ఆచరణలో పెట్టించాడు ఆయన చేత గురు గురించి. పెట్టించాడంటే బలవంతంగా కాదు. మరి ఇలా ఉండాలి, నువ్వు ఉంటావా అన్నాడు. వైనాట్ అన్నాడు ఆయన. చెప్పిన మరుక్షణం రెండు ఆలోచన లేదు. తలకాయ ఎస్ అనటమే తప్ప నో లేదు. పాపం లేని పుణ్యం లేదు అని మీ అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏమిటి అంటే అద్వైత అనుభూతి అంటే అద్వైతాన్ని ఆచరణలో పెట్టేదానికన్నా సరే పోనీ ఇది లేటుగా తెలిసిన బాహ్య ప్రపంచంలోని అనుభవాలు మీరు లెక్కలేనని ఉన్నాయి. అన్నీ ఎన్నో ఉన్నాయి బాహ్య ప్రపంచంలో మీకు అనుభవాలు. అని చూడండి, ఆ జీవుడు అలా వశమైనాడు అంటే అదే అర్థం. అన్ని అనుభవాలు ఉన్నా, అవన్నీ దుఃఖంగా ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎందుకంటే అందులో దుఃఖాలే ఎక్కువ ఉన్నాయి. అక్కడ అన్ని సంతోషాలు ఏం లేవు. లెక్క పెడితే అని ఎప్పుడోనే చెప్పబడింది, దుఃఖాలే ఉన్నాయి తప్ప అక్కడ. అయినా కూడా వీడు అంటే ఈ అజ్ఞానంతో కేవలం ఆ దేహేంద్రియాదులకు వశం, ఇంద్రియాలకు వశం, దానికి సమర్థింపులుగా ఎన్నో అపూర్వ కాలంలో అర్హతని బట్టి బోధించేవారన్నారు. సరే కలికాలంలో అర్హత అంత తొందరగా రాదు, వీడు ప్రపంచంలో ఉంటాడు అని కలికాలంలో కేవలం నామస్మరణకి అత్యంత ప్రయోజనాన్ని ఆయన పెట్టారు. పరమాత్మ వల్ల పెట్టబడింది. పెట్టి గురువుల దగ్గరికి లాక్కొచ్చాడా, వాళ్ళు వచ్చారా, అలా కల్పించాడు. ఎంతో బోధ వాళ్ళకి లభించేటట్టుగా చేశాడు. అర్హతని బట్టి చెప్పాలి అంటే శిష్యుడికి ఎప్పుడు లభిస్తుందండి? ఎవరు బాహ్యానికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదో వారికే బోధ జరగాలి యాక్చువల్. లేదమ్మా ఈ బోధని ఆచరణలో పెట్టి నేను పొందే వరకు బాహ్యం వైపుకు వెళ్ళను అని ప్రతిజ్ఞ అనండి, దృఢం అనండి, అలా చేసిన వాడికి అసలు సూక్ష్మమైన ఈ బోధ చెయ్యాలి. అత్యంత పరమశ్రేష్టమైన బోధ చెయ్యాలని. అందుకే శిష్యుడు యోగ్యతను పరిశీలించని చాలాసార్లు మీరు విన్నారు. కానీ కలికాలంలో అలా జరగదు. సరే అని పరమాత్మ ఎంతో కరుణతోటి మీకు బోధ లభించేటట్టు చేశారు. ఎన్నో అవకాశాలు కల్పించారు బోధ. మీరు బోధలు మననం చేసేటట్టుగా ఆ అద్వైత దాంట్లోనే మీరు కాస్త మీ బుర్రలను పెట్టేటట్టుగా రకరకాలుగా. కానీ ఎన్ని చేసినా ప్రాముఖ్యత పడుకు నేనుకే ఉన్నది. ఆ ప్రాముఖ్యత అటు ఉండబట్టే ఏ దీక్ష పూర్ణం అవ్వటం లేదు. కాబట్టి పూర్ణుడని తెలుసుకోవాలి అంటే ఆచరణేది. పూర్ణత్వం పొందాలి. ఇది పొందడానికి పెద్ద సమయమే లేదు అని చెప్పినా నీ మనస్సుని నువ్వు స్థిరం చేసుకుంటే చాలురా అన్నా కూడా అదే చెప్తా. కేవలం పుట్టి గిట్టే ఈ దేహం నేను కాదు, ఆ పరమాత్మ తత్వమే నేను, నేను పూర్ణుడను అని తెలుసుకుని సుమ్మయిరు అన్నాడు. అంతనే జీవన యాత్రను కొనసాగిస్తే ఎంత సింపులో ఇది.
నీ చేత ఆయన చేయిస్తాడు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు. ఏం సందేహం లేదు. ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు. నీ చేత ఏది చేయించాలో చేయించి తీరుతాడు. ఇంత విపులంగా అచ్చ తెలుగనండి, అర్థమయ్యేటట్టనండి. అసలు ఇందులో అర్థం కాకపోవడానికి కూడా ఏమి. అయినా నేను ప్రాతన్నమామి తపసః పరమర్కవన్ పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్ ఇదం జగత్ అశేషం అశేషమూర్తౌ రజ్వాం భుజంగం ఇవ ప్రతిభాసితం వై. ఈ అజ్ఞానానికి అతీతమైనట్టి సూర్యుని వలె ప్రకాశించుచున్నట్టి పూర్ణుడైనట్టి కాలమునకు అతీతమైన స్వరూపం కలిగినట్టి పురుషోత్తముడని ప్రసిద్ధమైన పరమాత్మను నేను ఉదయమే స్మరిస్తున్నాను. స్మరిస్తే లాభం అంటే అక్కడ ఆచరణ పెడుతున్నాను. స్వామి ఇవాళంతా నేను ఇదే ఆచరణ పెట్టాలి. నీవుగానే నేను ఆచరణ పెట్టాలి. నీవుగా కేవలం ఆ పరమాత్మగానే. బ్రహ్మ ఆచరణే ముఖ్యం తప్ప వేరేది కాదు. సకలములైన రూపములకు అధిష్టానమైన ఏ పరమాత్మ అందైతే సకలమైన జగత్తు నిశ్చయముగా త్రాడునందు పాము వలె ప్రకాశిస్తున్నదో అది అనుభవం అయిన తర్వాత ఇంకా అక్కర్లేదు. తెలిసినది అది తాడే పాము కాదు. భయం పోయింది, నిర్భయత్వం వచ్చింది. ఈ దేహం నశించేదే, నేను నశించేవాడినే, సర్వము నశించేదే అని తెలిసిన ఆ భ్రమం అడుగు తోట. అంటే ఆ భయము కానీ దాని అందు మోహం కానీ ఇంకా సరే ఏమేమి ఉన్నాయో. ఎందుకంటే భయపడ్డానికి అది పాము కాదు కదా మీ ప్రపంచం. మీ అవసరాలు, మీ మోహాలు, మీ ఇష్టాలన్నీ భయాన్ని కలిగించాల. ఎందుకంటే పాములాగా అది మీకు హాని చెయ్యదు అని మీరు అనుకున్నారు. కానీ పాము కన్నా భయంకరమైనది అని తెలిసి తెలియలేదు అంటే గురువు ఎలా ఒప్పుకుంటారు ఇంత బోధ సరిగ్గా. నమః అంటే నా మమ, ఏది నాది కాదు, సంపూర్ణమైన సమర్పణయే నమః శబ్దానికి అర్థం. ఏది మీది, ఏది మీరు సృష్టించారు, ఏది మీరు చేయగలరు. మీరు నోట్లో పెట్టుకుని నా దంతాలతో నవ్వులుతున్నాను అనుకున్నా ఏ పదార్థాన్ని మీరు జీర్ణం చేయలేరు. అసలు ఆ నోట్లో చేత్తో నోట్లో పెట్టుకునే చెంచాతో అయినా సరే ఆ శక్తి, నమిలే శక్తి, మృంగే శక్తి, అలాగే దాన్ని పచనం చేసే, జీర్ణం చేసే శక్తి ఇక్కడ ఏదుంది? మీరు సంపాదించాలంటే ఆ బుర్ర ఉండాలి. అది ఉందా? అది మీదా? ఇక్కడ ఏది మీది అందరికీ తెలుసు సార్. ఏది మీది కాదని మీకు అందరికీ స్పష్టంగా తెలుసు. కానీ అది తెలియనట్టుగా, ఏదో తప్పట్లేదు అన్నట్టుగా ఇంకా బాహ్యంలో ఏదో ఆశిస్తున్నారు. ఈ దేహానికి ఏమిటో పూతలు పూస్తారు. నేను మేకప్ గురించి కాదు, పుణ్యపాపాల మేకప్ నేను చెప్పాను. అక్కడ పుణ్యం కన్నా పాపమే ఎక్కువ పూస్తారు, అందులో ఏం సందేహం. కాబట్టి ఏది నాది కాదన్నప్పుడు దేని గురించి అంటే తాపత్రయం. అంతటి మహారాజులే అన్నీ మానేసి, అంతంత సామ్రాజ్యాలను పాలించటం మానేసి పూర్ణత్వం పొందే వరకు వాళ్ళు అసలు తలుపులే తీయలేదు.
ఉన్న ఈ చిన్న ఈ ప్రపంచాన్ని అనండి మీ యొక్క నేను మటుకు మీరు నియంత్రించలేకపోతున్నారు అని మిమ్మల్ని సమర్థించను నేను. మీ మనసులో దృఢత్వం లేదు కాబట్టి మీరు నేర్పించారు. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా నియంత్రించడానికి కావలసిన అన్ని పరిస్థితులు మీకు ఇచ్చాడు పరమాత్మ. ఆయన వైపు ఎటువంటి దోషం లేదు. మీకు ధైర్యము ఇచ్చాడు, పరిస్థితులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఉంది మీలో ధైర్యం లేక ఏం కాదు. ఎందుకంటే ఎన్నో బాహ్యమైన వాటిల్లో మీరు ధైర్యంగా ప్రవర్తించిన వారే స్టిల్ ప్రవర్తిస్తున్న వారే. అందుకని మీకు ధైర్యం లేదు అనడానికి లేదు. కేవలం పరమాత్మ దగ్గర మాత్రమే ఎందుకు లేదు అంటే అక్కడ ధైర్యం చూపించడం ఇష్టం లేదు అని అర్థం, అంతే. దానికి ఏం పెట్టదు. ఎక్కడ నిర్భయత్వం కావాలో అక్కడ చూపించకుండా ఏది నీది కాదో అక్కడ నిర్భయత్వం ఎందుకండి? అద్దెంట్లో ఉంటే ఇది నా ఇల్లు అంటే ఊరుకుంటాడా ఓనర్? ఇది అదే చేస్తుంది. ఇది నా జీవితము, నాది, నా బంధువులు, నా వస్తువులు, నా గోల, అపో నాలో ఉన్న అహంకారాన్ని సమర్పించినప్పుడు మాత్రమే అది సంపూర్ణమైన సమర్పణ అవుతుంది. చాలాసార్లు వచ్చాయి ఇలాంటివన్నీ వాక్యాలు. నేను సమర్పించాను, ఆ ధైర్యం ఉన్నదా? కాబట్టి ఆ నేను సమర్పించినప్పుడే పూర్ణత్వం పొందుతారు. ఎప్పుడైతే ఆ నేనుని అహంకారాన్ని పరమాత్మకి పూర్ణంగా సమర్పిస్తారో వెంటనే కోరికలు, భయాలు, రాగద్వేషాలు అన్నీ తొలగిపోతాయి. నా యందు ఆత్మరూపంగా ప్రకాశిస్తున్న ఆ యొక్క పరమాత్మకు నమస్కరిస్తున్నాను. నా స్వరూపమైన పూర్ణత్వము నా యందు, నా దినచర్య యందు ప్రకటమై నెలకొని ఉండుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాను. నా యందలి వెలుగే ఆ ఆత్మ. ఆ వెలుగునే పరమాత్మగా భావించి ఆ బయట ఈశ్వరుడిగా, విష్ణువుగా అలా పూజిస్తున్నారు. నాలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే సూర్యప్రకాశం వంటి ఆ వెలుగునకు నమస్కరిస్తున్నాను అంటే నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని అర్థం. కాబట్టి నమః శబ్దానికి కూడా అర్థము, సూక్ష్మమైన అర్థం చెప్పబడింది. అందువలన మీ యొక్క అంటే ఈ గృహస్థాశ్రమం ఏ విధంగానూ మీకు అడ్డం రాదు. నేను సమర్పణకి మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలండి, భర్త, భార్య, లేక ఇవి అవి ఉన్నాయండి. మనస్సును సమర్పించడానికి ఇవి ఏ విధంగా అడ్డం? మీరు మనస్సును సమర్పిస్తున్నారు తప్ప మీ జీవితాన్ని సమర్పించటం లేదు. గురువుకి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనస్సులో కేవలము ఆ పరమాత్మ గురువు ఉన్నారనుకోండి, మీ జీవితం అసలు అద్భుతంగా ఉంటుందన్నది మీకు కూడా అనుభవం అయింది. అనుభవం లేదు అనండి, సరే దానికి మళ్ళీ మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏ క్షణం అయితే ఏ విషయాలు మీరు గురువుకో పరమాత్మకో సమర్పించారో ఆ విషయాల పట్ల ఎప్పుడు జరిగిన విషయాలు, వస్తువులో ఏదైనా కానీ దానిలో మీరు ఆనందాన్ని ఎలా పొందగలుగుతున్నారో సర్వకాలాల్లో అది ఆ మనస్సుని సమర్పించమన్న, అంతే తప్ప అక్కడ మీరు అందరినీ వదిలేసో మీరు ఏ పనులు చెయ్యకుండానో గురువు దగ్గరకు వచ్చేయండి అని చెప్పదు. పనులు మానేయమని చెప్పలేదు, మీ ధర్మాన్ని ఆచరించమని చెప్తుంది. ఆ ధర్మాచరణ మనస్సులో పరమాత్మనో గురువునో పెట్టుకునే చేయమని చెప్తున్నారు. సమర్పణ అంటే మనసుని సమర్పించడం. ఆలోచనారహిత స్థితిలో ఉండటం అంటే అర్థము ఇంకా నేను నా తెలివితేటలు నావి ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఇలా పొందాలి, నాకు ఇంత కావాలి, అదిగా ఇన్ని ఆలోచనలు తలకాయనికి. మహామేహం అని ఆ పరమాత్మ చెప్పాడు. నీకెందుకురా ఇంత కష్టం, నేను వహిస్తున్నాను కదా, నేను చూస్తాను నీ సంగతులంతా అని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన చెప్పినప్పుడు ఆ మాట వినకుండా వీటిని పట్టుకుని వేలాడితే సమర్పణ ఎలా జరుగుతుంది? అఖండమైన వెలుతురు ఉన్నప్పుడు ప్రతి చిన్న వస్తువు గోచరం అవుతుంది.
అక్కడ మరకకి కానివ్వండి లేకపోతే వేరే వాటికి అవకాశమే లేదు. చీకటిలో ఏం చేయగలుగుతారు? ఇది అంతే. చీకటి అంటే ఈ నేనే చీకటి. ఏదో చెయ్యాలని తాపత్రం, ఏదో సత్యం తెలియనప్పుడు అవన్నీ ఉన్నాయి, దానికి ఏమీ గొడవ లేదు. కానీ ఇప్పుడు పరమసత్యం తెలియబడింది. ఉన్నది కేవలం అదే, వెలుతురే ఉన్నది అని తెలిసిన తర్వాత కూడా వెలుతురు వైపు కాకుండా చీకటి వైపు పరిగెడుతున్నారు. ఎందుకు? ఆ చీకట్లో ఏదో పొందాలన్న తాపత్రయం, అలసట తప్ప అక్కడ ఏమీ లేదు. మీరు చివరికి గుర్తించేది దుఃఖాన్నే, కష్టాన్నే గుర్తిస్తున్నారు. అక్కడ జరిగిన ఇదేం గుర్తించకండి. కాబట్టి మనస్సుని సమర్పించడానికి ఏది అడ్డం కాదు. ఏ పరిస్థితులు అడ్డం కాదు. నువ్వు సంకల్పించలేదు అంతే, అదొక్కటే కాదు. నీవు నీ మనస్సుని గురువుకో పరమాత్మకో సమర్పించడానికి నువ్వు సిద్ధంగా లేవు అంతే. నీవు సిద్ధాస్తుడవైతే అసలు నీకు చీకటి అనేదే లేదు, రమ్మన్నా రాదు చీకటి నీ దగ్గరికి. కానీ సిద్ధంగా లేవు కాబట్టి ఆ చీకటిని కూడా ఒక చేత్తో గురువు, ఒక చేత్తో చీకటిని పట్టుకున్నావు. చీకటిని పట్టుకున్న చేయి స్ట్రాంగ్ గా ఉంది. గురువుని పట్టుకున్న చేయి కొంచెం పాప వీక్ గా ఉంది. అందువలన ఇక్కడ పట్టు జారిపోతుంది. అయితే మీరు అనుకోవచ్చు ఎలాగండి అంటే, అది నీ చేతుల్లోనే ఉంది. పట్టు గట్టిగా ఉన్న చేతితో గురువుని పట్టుకో, పరమాత్మను పట్టుకో. రెండు చేతుల్లో చేయి నొప్పి ఉంది అనుకోండి, నొప్పి లేని చేతితో కదా ఏదైనా మోస్తారు. ఇది అంతే. కాబట్టి రెండు చేతులతో పట్టుకో. అసలు చీకటి అనేది లేస మాత్రంగా లేకుండా ఉంటుంది కదా నీళ్ళు. రెండు చేతులతో అయితే చాలా స్ట్రాంగ్ గా, గట్టిగా, పూర్ణంగా పట్టుకోవచ్చు. ఒక చేయి ఎప్పుడు అసంపూర్ణం. రెండు చేతులతో పట్టుకున్నప్పుడు ఆ పూర్ణత్వం అంటే ఆ దృఢత్వం సిద్ధిస్తుంది. కాబట్టి మీలో దృఢత్వమే లోపం. దృఢత్వం అంటే ఇంకా దేని గురించి ఆలోచన. కాబట్టి నమః నాది ఏమీ లేదు అనగలుగుతున్నారా? నేను ఐడెంటిటీ, నాది ఐడెంటిటీ అన్న దాని గురించి ఎంత తాపత్రయపడుతున్నారు. సుమ్మహిరు ఆయన ఎప్పుడు చక్కగా నువ్వు నోరు మూసు కూర్చోరా, ఇది అది అని ఎందుకు అట్లా కంగారు పడతావు? తాపత్రయము లేనిపోనివన్నీ నీదనేది నీకు వచ్చి తీరుతుంది. అది ఏదైనా సరే, గడ్డి పరికైనా సరే, నీదైన వస్తువు నీ దగ్గరికి వచ్చి తీరుతుంది, అది ఏదైనా సరే అని చెప్పారు. అట్లాంటివి కొన్ని మీకు అనుభవాలు ఉన్నాయి, లేదని ఏం లేదు. కానీ దానిని గుర్తించకుండా ఏది ఇప్పుడైతే లేదో దాని గురించి నా తాపత్రయం, వీవరింగ్ అంటే టెన్షన్, ఆ టెన్షన్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని ఆలోచన దాంతో కోపాలు, ద్వేషాలు, అరుపులు, ఆ మనస్సుల్లో ఆర్చే ఛాన్స్ లేకపోతే లోపల మరి ఆరోగ్యం పాడవక ఏమవుతుంది? ఇలా రకరకాలుగా చేసుకుంటున్నారు. ఏదో బాధే ఇంకోటిగా పరిగణిస్తారు. దేహానికి వచ్చేవి మామూలుగా వచ్చే సహజంగా వస్తాయి పోతాయండి. అలా కాకుండా కొన్ని తెచ్చుకుంటారు కదా. కొన్ని తెచ్చుకోవడం అంటే ఇదే తాపత్రయపట్టము, దుఃఖపట్టము, ప్రయత్నాలు చేయటం, ఇలాంటివన్నీ ఇవన్నీ తెచ్చుకున్నవే. అంటే దేహానికి ఏమొస్తున్నాయన్న దానికి ప్రాముఖ్యత కాదు ఇక్కడ. నువ్వు దేని పట్టుకు వేలాడుతున్నావు? పరమాత్మను పట్టుకుని వేలాడుతున్నావా? దేన్ని పట్టుకు వేలాడుతున్నావు?
అది ఆ స్పష్టత నీకు లేనప్పుడు ఎంత బోధ వృధానే అవుతుంది. పరమాత్మను పట్టుకో, వదలకు, గట్టిగా రెండు చేతులతో పట్టుకో. మనస్సు అనే రెండు చేతులు నేను చెప్పాను. మనస్సులో వేరే దానికి తావియ్య. దేహంతో ఈ ఇంద్రియాలకి కేవలము ధర్మాన్ని ఆచరించడమే చెప్పు. ఆలోచించడం చెప్పకు బాబు. ఆలోచించనివ్వకు. కేవలం నీ యొక్క ఏ ధర్మాలైతే నీకు విధించబడి ఉన్నాయో వాటిని మాత్రమే ఆచరించడానికి వాటిని వినియోగించు. కరెంటు వస్తువులో ఏ వస్తువులు అనుకోండి, దానికి అదైతేనే అది ఉంటుంది. దాంతో ఇంకోటి ఏదో చేస్తే వస్తువు నాశనం అయిపోదు. ఇది ఈ దేహం అనే వస్తువుని ఆయన తనని పట్టుకోవడానికి ఇచ్చాడు. నీవు ఆ పరమాత్మని పట్టుకోవడానికి దీన్ని వినియోగించకుండా వేరే వాటికి వినియోగించటం వల్ల నువ్వు నానా కష్టాలు పడుతుంది. దేని వినియోగం దానిదే. కొన్ని మల్టీపర్పస్ ఉండవన్నీ, కొన్ని మాత్రమే మల్టీపర్పస్. బాహ్యం అంటేనే మల్టీపర్పస్. పరమాత్మ మల్టీపర్పస్ కాదు. అంటే అర్థము ఆయన ఏం చెయ్యడని కాదు, అసలు ఆయన్ని పట్టుకో, నువ్వు చేయవలసిన ఆవశ్యకత లేదు. అది అంటే ఆయన మల్టీపర్పస్, అన్ని చేయగలడు ఒకే సమయంలో ఒకే సెకండ్. కానీ నువ్వు అంత దృఢంగా ఆయన్ని పట్టుకో. ఆయన నువ్వేం చెప్పక్కర్లే, ఈ పని ఆ పని, దీని తర్వాత అది, అది తర్వాత ఇది అని కూడా నువ్వు చెప్పక్కర్లే, ఆయనకు తెలుసు. అంతటి మహోన్నతుడు. ఆయన వదిలేసి పరిమితికి లోబడిన మిమ్మల్ని మీరు పట్టుకుంటారు. ఇదే తేడా, వేరే ఏమీ లేదు అసలు. కాబట్టి పట్టుకోవలసిన దాన్ని పట్టుకోండి. జాగరూకులై ఉండండి. వాచా వేదాంతులుగా మిగిలిపోరాదు. మిగిలిపోరాదంటే మళ్ళీ జన్మలు పొందరాదన్న ఉద్దేశం. మీ మనస్సుని సమర్పించడానికి బాహ్యమైనది ఏది అడ్డం కాదు అనేది స్పష్టంగా మీకు అవగాహనకి రా. అది ఒకవేళ రాకపోతే మరలా ప్రశ్నించి దాన్ని నిర్మూలించుకో. అంతే తప్ప ఎలాగంటే అది ఎలా కుదురుతుంది అంటే, కుదరకపోతే మహాత్ములు ఎందుకు చెప్తారు? కాబట్టి వాళ్ళు చెప్పారు అంటే అది కుదిరి తీరుతుంది. వాళ్ళు ఆచరించిందే చెప్పారు కాబట్టి వాళ్ళు మహాత్ములు, పరమహంసలు, జ్ఞానులు. ఆచరించకుండా అద్వైతాన్ని ఎవ్వడు బోధించలేడు సక్రమంగా. ఆచరించిన వాడు మాత్రమే ఏదో కుండబద్దలు కొట్టినట్టుగా ఘంటాపదంగా నిష్కర్షగా చెప్పగలుగుతారు. అందువలన అందరూ జాగరూకులే. సమయం మించిపోతుందా, మించిపోవటం లేదా, అది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తారు గురువులు. శుభం భూయాత్.